నేను డబ్బులో చాలా నిష్ణాతులుగా మారడానికి ప్రధాన కారణం అరుణోదయ సాంస్కృతిక సమైక్య. నేను పుట్టుకతోనే అరుణోదయలో ఉంటుంది. ఎందుకంటే మా నాన్న విప్లవోద్యమంలో పనిచేస్తున్న క్రమంలో మా ఇంటికి అమ్మవాళ్ళు కానీ మా ఏరియాలో ఉన్నటువంటి చాలా మంది పాటలు పాడే కళాకారులు చాలా పెద్ద పెద్ద వాళ్ళు మా ఇంటికి వచ్చేది. అప్పుడు అనుకునేది మా అయ్య మాకు చిన్నప్పుడు, ప్లీజ్ సైలెంట్గా ఉండాలి దయచేసి, చిన్నప్పుడు చెప్పేది, అరే చిన్నప్పుడు చిన్న చిన్న పుస్తకాలు తెచ్చి మాకు ఇస్తే ఆ పుస్తకాలను నేను చదువుకునేది. అప్పుడు అంత జ్ఞానం కూడా లేదు. కానీ మనము కొంచెం పరిపక్వత చెందిన కొద్దీ నేను రాసేటువంటి చిన్న చిన్న అక్షరాలతో రాస్తే వాటికి చిన్న చిన్న పేజీలలో నేను మాట్లాడేది మీకు అర్థమైతలేదు ఎవరికి, చిన్న చిన్న కవిత్వాలుగా రాస్తా ఉంటే వాటిని మా ఇంటికి వచ్చినటువంటి ఒక అజ్ఞాత వ్యక్తి ఎవరంటే కామ్రేడ్ డేగల సుభాష్ నాన్న. నా చిన్నప్పుడు రచనలను చూసి బాలన్న వీడు మంచిగా రచనలు చేస్తుండు, వీడికి ఒక మంచి పేరు పెట్టాలంటే అప్పుడు కామ్రేడ్ డేగల సుభాష్ అన్న పెట్టిండు. అంతే మా ఊరి పేరు అంతే భాస్కర్ అని పెట్టిండు. ఇప్పుడు అంతే భాస్కర్ గానే కొనసాగుతున్నాను. కాబట్టి చాలా మంది మధ్యలో వస్తారు పోతారు, కానీ వాళ్ళతోటి మా నాన్న నా పేరు భాస్కర్, మా తమ్ముడు పేరు నందు, మా అక్క పేరు శోభారాణి, వీళ్ళందరూ మా ఏరియాలలో విప్లవోద్యమంలో పనిచేసినటువంటి ఫుల్ టైం కార్యకర్తలు. వాళ్ళ పేర్లు మా నాన్న పెట్టుకున్నారు. కాబట్టి మా నాన్న కూడా రీసెంట్గా చనిపోయారు. మనిషి పుట్టినప్పుడు ఎవరైనా చనిపోతారు, అవన్నీ కామన్. కానీ నాకు ఒక ఆశ ఉండే, నేను భారతదేశంలో చాలా గొప్ప అవార్డు ఈ డప్పు వాయిద్యానికి తీసుకొచ్చిన అయ్యా అనంటే చాలా సంతోషపడ్డాడు. సరే నీ కష్టం మీద నువ్వంటావు, మేము నీకేమి హెల్ప్ చేయలే, కానీ ఈ సమాజంలో మీరు ముందుకోవడానికి మేము ఒక కారణమైనం అని చెప్పిండు. కానీ మా తాత మా అయ్య కొట్టిన డప్పును నేను సంఘాన్ని పట్టుకున్నా. దాన్ని అరుణోదయలో కావచ్చు, మా గురువు కుంపెటి సూర్యమోహన్ సార్ దగ్గర కావచ్చు, జతులను నేర్చుకొని వాటిని ఢిల్లీలో లేదా వివిధ అంతర్జాతీయ స్థాయిలో ప్లే చేస్తే నేను చేసే రీసెర్చ్ కూడా దాని మీద. కాబట్టి దాన్ని గౌరవ మామిడి హరికృష్ణ సార్ గారు ప్రపోజల్ తోటి భారత సంగీత నాటక అకాడమీకి రెఫరెన్స్ పెడితే 74-76 భారతదేశంలో ఇంతవరకు డబ్బుకు అవార్డు రాలేదు. అది నా వల్ల, మన అరుణోదయ సాంస్కృతిక సమైక్యలో పనిచేసిన భాస్కర్ వల్ల వచ్చిందంటే దానికి నేను చాలా గర్వంగా ప్రౌడ్లీగా ఫీల్ అవుతున్నా. కాబట్టి ఇవన్నీ విషయాలు ఒకెత్తు, కానీ వచ్చిన నేపథ్యం మన దాంట్లో చాలా మంది కలిపిలి చేస్తూ ఉంటారు. అరే నువ్వు ఏ పార్టీలో ఉండరు నాయన, నువ్వే పెద్ద ఐఏఎస్ గా ఒక ఐపీఎస్ గా, కానీ నీ వచ్చిన నేపథ్యాన్ని, నువ్వు పెరిగిన నేపథ్యాన్ని, నువ్వు జీవించిన నేపథ్యాన్ని, నువ్వు ఏ మనుషుల మధ్యలో జీవించినవో, ఏ సంస్థలో పనిచేసినవో, నీకు టైం ఉన్నప్పుడు ఆ సంస్థ టైం ఇయ్యు. నీకు చేతనైతే వాళ్ళు చేసే పాటలో ఒక చిన్న ఏమంటారు చీమలేక ప్రయత్నం చేయగానే దాని మీద దుమ్మెత్తిపోతే వాళ్ళందరూ ఆ దుమ్ములో కలిసిపోతారు. ఈ మన మీద అవాకులు చివాకులు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళు మధ్యలో మాట్లాడినోడు మధ్యలో పోతుందని చరిత్ర చెప్తున్నది. కాబట్టి కొసెళ్ళాలంటే నువ్వు జీవితాంతం ఈ ప్రజల మధ్యలో జీవించాలి. ఏ ప్రజలు నిన్ను పెంచి ప్రేమించురో ఆ ప్రజల కోసం జీవించాలి. కాబట్టి ఎక్కడున్నా సరే నేను ఈ సమాజం కోసం పనిచేస్తున్నా. ఇలాంటి సంస్థలో ఒక భాగమైనందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. చాలా గర్వం అంటే గర్వం. నాకు నిజంగా ఒక మనిషికి ఆపద ఉంటే కొంతమంది వదిలేస్తారు, కానీ విమలక్క కానీ అమర్నాథ కానీ మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు స్పందించే హృదయం నాకు చాలా బాగా నచ్చుతుంది. కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం వాడుకొని వదిలేస్తారు. మా నాన్న చనిపోయిన తర్వాత కావచ్చు, చిన్న చిన్న సమస్యలు వస్తే కూడా నేను మీకున్న బిడ్డ అని మా ఇంటికి వచ్చినారు. అట్లాగే నేను ఢిల్లీకి రేపు అయితే అవార్డు తీసుకోవడానికి పోతుంటే మా నాన్న ఉంటే ఎంత బాగుండు అని ఒక బాధ ఉండే నాకు. కానీ మేము ఉన్నాము అని ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదించి నన్ను ఫ్లైట్ ఎక్కించింది విమలక్క అమర్నాథ్. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం మనుషుల మధ్యలో ప్రేమిస్తే, మనం మనుషుల మధ్యలో జీవిస్తే ఎలాంటి జీవనాన్ని గడుపుతామో ఇదే ఒక ఉదాహరణ. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మా కుమరన్న చూస్తూ ఉంటే నిజంగా కొన్ని చాలా కుమరన్న కోసం ఒక పుస్తకం రాసినది చాలా తక్కువ అవుతుంది నాకు తెలిసి. నేను చదువుకున్న చరిత్రలో కుమరన్న, మా కుమరన్న 75-80 ఏళ్ళు ఉంటాయి. ఆ వయసులో కూడా ఆయన కొత్త తరం విప్లవం కోసం పనిచేస్తుందంటే పెద్ద మనిషిని చూసి మనం అందరం చాలా నేర్చుకోవాలి. అందుకోసమే నాకున్న కళ డప్పు కళ.
నేను డబ్బుతోటే మాట్లాడతా, డబ్బుతోటే జీవిస్తా, నేను నా మాట అంతా డబ్బు మీదనే. కాబట్టి ఆ డబ్బును పట్టుకొని నాకు చాలామంది మన అరుణోదయాలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ అవార్డు వచ్చిందంటే మీ అందరి శ్రమ కూడా ఉంది, ఇది నా ఒక్కరి సొంతం కాదు. జస్ట్ దానికి నేను 20% దీని వెనకాల ఉన్నది మొత్తం మన బహుజన ఉత్పత్తి కులాలు. ఈ అవార్డు కూడా అందరిది. ఇది నేను మా నాన్నకు అంకితం చేసిన అవార్డు. కాబట్టి ఈ వేదిక మీద అవకాశం కల్పించినటువంటి తమ్ముడికి, రాఖీకి, మా మన్సూర్ అన్నకు, అరుణోదయకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న పర్ఫార్మెన్స్